మన యొక్క సిగ్నేచర్లో డాట్స్ పెట్టొచ్చా లేకపోతే వద్దా అనేది కూడా చాలామందికి అనుమానం ఉంటుంది. అది పెడితే ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎన్ని డాట్స్ పెట్టవచ్చు అనేది కూడా చాలామందికి క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. సో ఈరోజు నేను దాన్ని రివైల్ చేస్తున్నాను. మన యొక్క సిగ్నేచర్ కింద ప్లాట్ఫామ్ ఇచ్చేసి అంటే ఒక లైన్ తీసి మీరు డాట్స్ చివర్లో కావచ్చు లేకపోతే మొదట్లో కావచ్చు మిడిల్లో అనేటివి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ 2 డాట్స్ ముందు పెడితే మీకు ఫ్యామిలీ రిలేషన్ తోటి బాగుంటుంది, అంటే ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీరు కలిసికట్టుగా ఉంటారు. అదే మిడిల్లో పెడితే కనుక మీరు ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తారు, అంటే ఇటువైపు ప్రొఫెషన్ని ఇటువైపు మీ యొక్క ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. కానీ అదే డాట్స్ కింద చివర్లో కనుక పెడితే కనుక మీరు ఫ్యామిలీకి టైం ఇవ్వరు, తర్వాత మీరు ఇండిపెండెంట్గా మీ ఓన్గా మీరు ఎక్కువ శాతం ఫ్రెండ్స్ తోటి బయట గడుపుతూ ఉంటారు, వాళ్ళతోటి ఎక్కువ కాలక్షేపం చేస్తూ ఉంటారు. సో కాబట్టి మీరు ఈ డాట్స్ ఎవరు పెట్టాలి అనుకుంటే ప్రొఫెషన్ అంటే ఎవరైతే మీడియాలో కావచ్చు లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు ప్రింట్ మీడియాలో కావచ్చు మూవీ ఇండస్ట్రీలో కావచ్చు గ్లామర్ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిడిల్లో 2 డాట్స్ పెట్టి వెళ్ళడం ద్వారా వీరికి ఇక్కడ మీడియాలో మంచి పేరు రావడం అనేది కూడా జరుగుతుంది. కానీ ఇదే ఎవరైతే ప్రాపర్టీస్ అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నారో వాళ్ళు ఎటువంటి డాట్స్ అనేది కింద పెట్టకపోవడం మంచిది. ఎందుకంటే డాట్స్ శనికి సంబంధించిన సింబల్ కాబట్టి ఈ డాట్స్ అనేది రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న వాళ్ళు ప్రాపర్టీస్కి సంబంధించిన రిలేటెడ్లో ఉన్న వాళ్ళు డాట్స్ పెట్టకపోవడం. ఎందుకంటే ప్రతి ఒక్క సిగ్నేచర్కి కొన్ని ఒక్కొక్క ఇండివిజువాలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంతేగాని అందరూ డాట్స్ పెట్టాలనే రూల్ అనేది ఇక్కడ ఖచ్చితత్వం ఉండదు. ఒకరికి పాజిటివ్ ఇచ్చిన రిజల్ట్ ఇంకొకరికి నెగిటివ్ కూడా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.